మనం ఏదైనా సాఫ్ట్వేర్ నుంచి డేటా కనుక ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డేట్ అండ్ టైము రెండు కలిసి వస్తాయండి. ఎక్కువగా బిల్లింగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు రెండు కలిసి డేట్ అండ్ టైం రెండు కలిసి వస్తాయి. సో అప్పుడు మనం డేట్ని టైంని సపరేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డేట్ కాలంలో ఐఎన్టీ అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ ఈ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసారు అనుకోండి, ఇంటీజర్ అంటే డేట్ అనేది సపరేట్ అవుతుంది. డేట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఇంటీజర్లో ఉంటుంది, ఓకేనా. టైం అనేది పాయింట్లలో ఉంటుంది, ఓకేనా. సో కానీ డేట్ సెపరేట్ అయింది, కాకపోతే ఫార్మెట్ అనేది చేంజ్ ఉంది. ఫార్మెట్ మనం జస్ట్ డేట్లోకి చేంజ్ చేసుకోవాలి. సో నెంబర్లోకి వెళ్ళి ఇక్కడ డేట్ ఉంది కదా, దాని డేట్ని ఇలా క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ షిఫ్ట్ యాష్ షార్ట్ కట్కి కంట్రోల్ షిఫ్ట్ యాష్ క్లిక్ చేసినా కానీ డేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనము టైం కావాలి, మనకు టైం కావాలంటే జస్ట్ టైం దగ్గర సెలెక్ట్ చేసి ఈ మెయిన్ సెల్ ఉంది కదా, మెయిన్ సెల్ నుంచి వెళ్ళి ఈ డేట్ అయితే తీసేయండి. డేట్ అయితే తీసేసినప్పుడు మనకు టైం వస్తుంది, కాకపోతే టైం అనేది టైం ఫార్మాట్లో లేదు, ఓకేనా. టైం ఫార్మాట్లో నీకు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ షిఫ్ట్ @ అని కొట్టచ్చు. సో